తమ్ముడు షాదులు దెబ్బ ఎట్లుంది? దెబ్బ అదుర్సు కదా, అట్లుంటది మా తెలుగు టైటన్స్ టీమ్ తోని. విజయ్, మా రైడర్స్ ఫామ్ లో లేరు, అందుకే మీరు గెలిచారు. లేదంటే మాతో కథ వేరే ఉండేది. అయ్యా షాదులు, మా ప్యాట్ కమెంట్స్ ఎప్పుడో చెప్పిండు మాతో పెట్టుకోవద్దని. ఈసారి ఎంత పెద్ద టీం అయినా సరే వాళ్ళు టేబుల్ బాటమ్ లో ఉన్నా, టేబుల్ టాపర్ గా ఉన్నా వట్టిగానే పిసకాల్సిందే. అది అవ్వదమ్మా. నెక్స్ట్ మీతో ఆడతాం చూడు, కథ వేరే ఉంటుంది. గమ్మత్తుగా ఉన్నామేవే రాహుల్. అయ్యా సాగర్, మీరు నిన్న మ్యాచ్ గెలిచారనా ఇలా మాట్లాడుతున్నావు? అయ్యా శివం, మా అన్న మా ఇష్టం వే. మేమిద్దరం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళా ఇద్దరం కలుస్తాం. నన్ను కొడితే మన్న వస్తాడు, మన్నను ఎవడని కొడితే నేను పోతా. మా ఇద్దరు అన్నదమ్ములం అట్లుంటది మాతోని. నీదేందివే మధ్యలో? ఓ, మీ ఇద్దరు అన్నదమ్ముల, నాకు ఇన్ని రోజులు తెలియదు. అవునువే శివం, మేమిద్దరం నిజంగా అన్నదమ్ములం, సొంతం అన్నదమ్ములం. ఆటకాడ మాత్రం తమ్ముడైనా అన్నైనా కథ వేరుంటది. పవన్ లేకుండా ఈ మ్యాచ్ గెలిచారంటే ఈ సీజన్ లో బెస్ట్ టీం మీదేనయ్యా. కప్పు కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతే ఉంటది షాదులన్న మా టీంతోని. నేను ఫామ్ లోకి వచ్చిందంటే ఇక కథ వేరుంటది. నైట్ చూసినవా మీ వినయ్ని, శివం పటారని, విశాల్ని ఒక్కసారి ఎట్లా మూసినా చూసినవా? నైట్ వాళ్ళు రైడింగ్ కి రావాలంటేనే వాళ్ళు వణికారు. అట్లుంటది ఎంకి జగ్లంతోని. వన్స్ మనం స్టెప్పిన్ అయితే ఇక మన దగ్గర మాటలు ఉండవు. అంతే తమ్ముళ్ళు, ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయండి. నేను బెంగాల్ తో మ్యాచ్ కి తప్పకుండా వస్తాను. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా తమ్ముళ్ళు. అన్నా పవన్ అన్న, నీ కోసం వెయిటింగ్ అన్న, తొందరగా రా అన్న. ఇక్కడ నన్ను రివైవ్ చేసే ఆటగాడు ఉన్నాడులే, విజయ్ మాలిక్ అని. నువ్వు ఉంటే ఒక టీంకి ఒక బలం అన్న. తొందరగా రావాలన్నా నువ్వు. వస్తానులే తమ్ముడు, మీరేం భయపడకండి, మీతో నేనున్నాను. హలో పవన్, లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ గా మ్యాట్ మీదకి ఎంట్రీ ఇవ్వు. నీవు రైడింగ్ వెళ్ళావంటే కథం, డిఫెండర్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళాలి. అట్లుండాలి నీతోని పవన్. ఇగో విజయ్ అన్న, నువ్వు పవన్ కి ఏం చెప్పమాకు. అతడికి తెలవదా? అతనికి చెప్తే మనం చేప పిల్లకి ఈత నేర్పినట్లే అవుతుందివే. తెలుగు టైటన్ విజయాన్ని ఆనందించిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసుకోండి మామ. ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో నీ ముందుంటా మామ.